తండ్రి మంచంలో నుంచి లేవలేని పరిస్థితి, తల్లి కుట్టు మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వైనం, కొడుకు మాత్రం అడ్డమైన వాగుడు వాగి కటకటాల పాలయ్యాడు. అదేనండి చేబ్రోలు కిరణ్ గురించి నేను చెప్తుంది. 2 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్. సో ప్రస్తుతం కిరణ్ కుటుంబం పరిస్థితి కనుక ఒకసారి చూస్తే అత్యంత దైనందినమైనటువంటి స్థితిలో ఆయన కుటుంబం ఉంది. ఆయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. తల్లి కుట్టు మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. కానీ కొడుకు చేబ్రోలు కిరణ్ మాత్రం కనిపించిన యూట్యూబ్ ఛానల్ కల్లా ఇంటర్వ్యూ ఇవ్వటం, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వారి భార్యలను, అదేవిధంగా ఈ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మాజీ మహిళా ఎమ్మెల్యేలను, మంత్రులను ఇష్టానుసారంగా దూషిస్తూ ఉంటాడు. గతంలో చిలకలూరుపేటకు చెందినటువంటి విడుదల రజనీ గారిని కూడా ఇష్టానుసారంగా దూషించాడు ఆయన. అదేవిధంగా 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక వీడియో, చేబ్రోలు కిరణ్ సాక్షాత్తు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలను ఉద్దేశించి వారి పుట్టుకల గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఆ వీడియో ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిందో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చేబ్రోలు కిరణ్ మీద సస్పెన్షన్ వేటుతో పాటు అతను అరెస్ట్ చేయమని పోలీస్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చేబ్రోలు కిరణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి గారి ముందు హాజరుపరిచారు. నిన్న మంగళగిరి కోర్టు చేబ్రోలు కిరణ్కి 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతన్ని రిమాండ్కి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 14 రోజులు రిమాండ్ చేయాల్సిన పరిస్థితి. అయితే తను ఏ పార్టీ కోసమైతే ఇతర పార్టీల మీద కక్షని ద్వేషాన్ని పెంచుకున్నాడో, తను ఏ పార్టీ మీద మమకారంతో ఇతర పార్టీల మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని జుగుప్సాకరంగా మాట్లాడారో, సో ఇప్పుడు అదే పార్టీ తనని సస్పెన్షన్ వేటు వేసింది. తనకి మాకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి వారు ఎవరైనా మా పార్టీలో ఉంటే ఖచ్చితంగా వారి మీద కూడా వేటు తప్పదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పర్యటనలో హాజరై ఓ బహిరంగ సభలో చర్చించారు. బహిరంగంగానే ప్రకటించారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండాలి, వారి ప్రాణాలకి మానాలకి భద్రతతో పాటు వారిని వ్యక్తిత్వ హననం చేసేటువంటి వ్యక్తులను ఎవరైనా సరే వదిలిపెట్టను, వారి మీద వేటు వేయాల్సిందే, అలాంటి వారిని ఒక్క నిమిషం కూడా బయట ఉంచే పరిస్థితి లేదని చెప్పారు. మరి కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి, మరి ఆయన చదువుకున్నాడో చదువుకోలేదో మరి ఏం చేశాడో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం అతని వైపు తిప్పుకున్నాడు జుగుప్సాకరమైనటువంటి భాషతోటి. ఈరోజు అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. అంటే సాధారణంగా మంచి భాష మాట్లాడితే, లేకపోతే తను నమ్మినటువంటి పార్టీ కోసం, ఆ పార్టీ సిద్ధాంతాల కోసం పోరాటం చేసి అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరుక్కుంటే ఖచ్చితంగా వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుభూతి లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఒక అభిమానం వెల్లువలా కురుస్తుంది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో. కానీ జుగుప్సాకరమైనటువంటి భాషతోటి ఆ పార్టీ సిద్ధాంతాలను తొంగలో తొక్కుతూ ఆ పార్టీ పరువు ప్రతిష్టలను బజారుకి ఇచ్చినటువంటి చేబ్రోలు కిరణ్ని ఈరోజు టీడీపీలోనే చాలామంది అసహించుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఇవి కావు, తెలుగుదేశం పార్టీ కోరుకున్నది ఈ భాష కాదు అనేది వారి అభిప్రాయం. మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఒక పక్క కుటుంబం చూస్తే ఆర్థికంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఆయన తండ్రి గారు చూస్తే మంచంలో నుంచి లేచే పరిస్థితి లేదు ఆయనకి. మరి ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేటువంటి కుటుంబం అది. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి, ఎంత కష్టపడి బ్రతకాలి, తన కుటుంబానికి కష్టాలు రాకుండా ఏ విధంగా తను ముందుకు వెళ్ళాలి. కానీ అవన్నీ మరిచి విచక్షణారహితంగా మానవత్వాన్ని మరిచి ఒక మృగంలాగా అతను వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు సభ్య సమాజం ముందు అతన్ని దోషిగా నిలబెట్టే అతను మాట్లాడిన మాటలు. ఈరోజు తను ఏ పార్టీ కోసమైతే తన చొక్కాలు చించుకున్నాడో, తన కుటుంబం ఆర్థికంగా
చితికిపోయినప్పటికీ, తన కుటుంబం అత్యంత దైనందినీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, తన తండ్రి మంచంలో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, తన తల్లి కుట్టు మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ, అవన్నీ మరిచి తను నమ్మినటువంటి, తను ఇష్టపడినటువంటి పార్టీ కోసం తాను ముందుకెళ్ళాడు. కానీ వెళ్ళొచ్చు, అది సక్రమైనటువంటి మార్గంలో వెళ్తే అతనికి భవిష్యత్తు ఉండేదేమో ఆ పార్టీలో. కానీ అతను ఎంచుకున్న తీరు, అతను ఎంచుకున్న విధానం, అతను మాట్లాడిన మాటలు ఈరోజు అతన్ని దోషిగా నిలబెట్టాయి. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అతన్ని కటకటాల వెనక్కు నెట్టేలా చేశాయి. అందుకే అంటారు పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. చేబ్రోలు కిరణ్ లాగా వ్యవహరించేటువంటి ఏ కార్యకర్తకైనా ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠం కావాలి. ముందు మన కుటుంబాలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన గ్రామం, మన సన్నిహితులు, ఆ తర్వాత మీరు ఏ పార్టీ సిద్ధాంతాల కోసం బతకాలనుకుంటున్నారో ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకువెళ్ళొచ్చు. కానీ మన కుటుంబాన్ని గాలికి వదిలేసి, రోడ్డు మీదకు వదిలేసి, మనం రోడ్డు మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడి కటకటాల పాలైతే ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటండి? తన కొడుకుని కాపాడుకోగలరా? కనీసం ఒక లాయర్ ఫీజుకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఆ కుటుంబం ఉందా? పోనీ తన పార్టీ ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తుందా ఆ కుటుంబానికి? పోనీ తనను బయటికి తీసుకురావడానికి పార్టీ ఏమన్నా ముందడుగు వేస్తుందా? ఖచ్చితంగా వేసే అవకాశాలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో ఈరోజు అతను ఒక కీచకుడుగా ముద్రపడ్డాడు, ఒక చీడ పురుగుగా ముద్రపడ్డాడు. అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఈ సమాజంలో ఉండనీయకూడదు అనేటువంటి రీతిలో అతను ముద్రపడ్డాడు. కారణం అతను నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే. అతను ఎక్కడ ఎవరిని కొట్టింది కాదు, ఎవరిని తిట్టింది కాదు, ఎవరిని చంపింది కాదు, ఎవరి మీద అఘాయిత్యాలు చేయలేదు, ఎవరి మీద అత్యాచారాలు చేయలేదు. బట్ అతను నోట్లో నుంచి మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సమాజంలో అతన్ని కీచకుడుగా నిలబెట్టాయి. బోరుగడ్డ అనిల్కి కూడా పోలీసులు అతను ఎన్నో మాటలు మాట్లాడాడు, బిర్యానీలు తినిపించారు. కానీ మరి ఈరోజు ఇతని పరిస్థితి ఏంటి? కారణం బోరుగడ్డ అనిల్కి డబ్బు ఉంది, ఆ డబ్బుతో కొంత మేనేజ్ చేసుకున్నాడు అతను. సో తద్వారా అతని ఎపిసోడ్లో కొంతమంది పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పరిస్థితి అది కాదు. తన కుటుంబమే ఏ పూట కాపూట తెచ్చుకొని తినేటువంటి అత్యంత దైనందినమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్న పరిస్థితి తన కుటుంబాన్ని. మరి మన ఆర్థిక పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి ఏ మనిషి అయినా, ఏ పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటికీ. అలా కాదు కుటుంబాన్ని రోడ్డు మీదకి వదిలేసి మా ఇష్టానుసారంగా మేము వ్యవహరిస్తామంటే ఈరోజు చేబ్రోలు కిరణ్కి పట్టిన దుస్థితే రేపు ఏ పార్టీ కార్యకర్తకైనా పడుతుంది. తెలుగుదేశం కార్యకర్తకైనా అదే పడుతుంది, జనసేన కార్యకర్తకైనా అదే గతి పడుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకైనా అదే గతి పడుతుంది. ముందు మీ కాళ్ళ మీద మీరు ఎదగండి. ఏ పార్టీ కార్యకర్తలైనా ఆర్థికంగా ఎదగండి, మీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళండి. ఆ తర్వాత పార్టీల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పోరాటం చేయండి. అది హుందాగా ఉండాలి, అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని ఎవరు నొచ్చుకునే విధంగా ఉండకూడదు. చూద్దాం చేబ్రోలు కిరణ్ పరిస్థితి భవిష్యత్తులో మరి ఏమవుతుందో. అతనికి ఎవరన్నా సహాయం చేయడానికి ముందుకు వస్తారా? తెలుగుదేశం పార్టీ ఏమన్నా కనీసం అతనికి లాయర్ ఫీజులు చెల్లించేటువంటి పరిస్థితి లేని కారణంగా ఎవరైనా ఆ పార్టీలో ఎవరైనా హెల్ప్ చేస్తారా? అంటే ఏం జరగబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీకి అతనికి సంబంధం లేదని తేల్చేశారు కాబట్టి. సో అలాంటి పరిస్థితి ఏ కార్యకర్తకి రాకూడదు, అలాంటి దుస్థితి ఏ కార్యకర్తకి రాకూడదు. నమ్మిన పార్టీని చీకొట్టే పరిస్థితి రాకూడదు. సో ఆయన తండ్రి ఈ విధంగా మంచంలో ఉన్నప్పటికీ కూడా మరి అవన్నీ మర్చిపోయి అతను చేసినటువంటి కార్యక్రమం, అతను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి భవిష్యత్తులో అన్ని పార్టీల కార్యకర్తలకు ఒక గుణపాఠం అయితే అవ్వాలి.